దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు వివిధ పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేస్తూ ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు జాతీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అనే జాబితాను కూడా విడుదల చేశాయి. ఇదే తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి ఒక 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అయితే విడుదల చేశాయి. అంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి, అసలు స్టార్ క్యాంపెయినర్లు ఏంటి అనుకుంటున్నారు. అంటే ఒక తరహాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దానిలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితి చూసుకోవాలి. అలాంటి కోణంలోనే ఇప్పుడు ఆ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎవరు, ఏ రాష్ట్రాల్లో వారు ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు, అసలు ఆ పార్టీ గెలుపు గుర్రాలు ఏ మేరకు ఉండబోతున్న అంశాలకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అయితే విడుదల చేశాయి. ఇప్పుడు ఈ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే వారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 26 లోక్సభ స్థానాలకు సంబంధించి అక్కడ బరిలో ఉన్నారు. అందులో 26 స్థానాల్లో 24 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అక్కడ బరిలో ఉండగా కేవలం 2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా ముందుకెళ్తోంది. మరి అక్కడ మొత్తంగా ఈ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రచార సభలకు సంబంధించి ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్న కీలక వ్యక్తుల పేర్లు ఒకసారి చూసుకుందాం. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ పేరైతే వినిపిస్తోంది. ఆ పార్టీలో ఇంకా కీలక నేతలు మనీష్ సిసోడియా, అలాగే సత్యేందర్ జైన్తో పాటు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లోకి ఉండబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ పేరు కూడా వినిపిస్తోంది. వీళ్ళంతా కూడా ఒక స్టార్ క్యాంపెయినర్లుగా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలకు వెళ్ళబోతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇక గుజరాత్లో 26 లోక్సభ స్థానాలకు సంబంధించి 24 కాంగ్రెస్ అయితే 2 ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉన్న నేపథ్యంలో ఇక మూడో ఫేజ్లో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకొక 2 రోజులు మాత్రం, అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మూడో ఫేజ్లో ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో మూడో ఫేజ్కి సంబంధించి ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లకు చివరి తేదీ ఉండబోతోంది. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత అప్పటి నుంచి మే 7వ తేదీన ఈ మూడో ఫేజ్కి సంబంధించి ఓటింగ్ ఉండబోతుంది. సో ఇలాంటి తరుణంలోనే ఇక 19 నుంచి మే 7వ తేదీ అంటే 5వ తేదీ వరకు ఎన్నికల ప్రచార సభలకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా అర్థమవుతుంది. మరి ఒక ఫైనల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇటు ఎక్సైజ్ పాలసీలో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న ఈ నేతలందరూ మరి ఎన్నికల ప్రచార సభలకి ఏ విధంగా వస్తారు, తమ పార్టీని గెలిపించుకోవడానికి ఏ విధంగా తమ అడుగులేస్తారంటూ కూడా కొత్త హాట్ టాపిక్ అయితే మారింది. మరి చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో మరొక ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే మరి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ముందుకెళ్తున్నాయి కాబట్టి మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఉన్న కీలక నేతలు ఈ జైలు నుంచి బయటకు వస్తారా, ఈ ప్రచార సభల్లో పాల్గొంటారా, లేదా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే ఏదో ఒక వీడియో క్లిప్పులు ప్రజల ముందుకు పెట్టి తమ పార్టీని గెలిపించుకునే విధంగా ముందుకెళ్తారా అంశాలకు సంబంధించి ఎదురు చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.